ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన కార్యక్రమాలలో మీరు దేవుని వాక్యాన్ని విని వాక్యములో బలపడి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడలో ఎత్తబడాలి అని వాక్యము చేత మీరు సరిచేయబడినప్పుడు, వాక్యము ద్వారా మీరు దీవించబడిన రీతిని బట్టి, మీరు మాకు చూపించిన ఆదరణను బట్టి, మాకిచ్చిన స్పందనను బట్టి మేము ప్రభునామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. మీలో అనేకులు ప్రార్థన అవసరతలను కోరి ఉన్నారు. సహోదరి సహోదరులారా, మీరు చేసిన విజ్ఞాపనను బట్టి ప్రతిరోజు మేము దేవుని సన్నిధిలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ అక్కరల కొరకు మేము ప్రార్థిస్తూనే ఉన్నాము. ధైర్యముగా ఉండండి. ప్రార్థన ఆలకించు దేవుడు మన దేవుడు. మీ జీవితాల్లో తప్పక ఆయన కార్యాలు జరిగిస్తాడు. మరోసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. ప్రియ దేవుని సంగమా, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారలారా, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమం ద్వారా ఈ రకమైనటువంటి మనుషులకు మనము దూరముగా ఉండాలి అని, ఇలాంటి వారి పట్ల అంత్యదినములలో అనగా చివరి దినాలలో, కడవరి కాలములలో అపాయకరమైన కాలములు వస్తాయని మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన కొరకు మన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిక చేస్తూ ఉండగా, రండి మనమందరము కూడా వాక్యము చేత సిద్ధపరచబడదాం. మనల్ని మనము మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన రిత్యరాజ్యం వైపు చూస్తూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొని పరమరాజ్యములో మనమందరము కూడా యుగయుగాలు సంతోషిస్తూ ప్రభుతో మనం ఉందాం. అయితే ఈ అంత్యదినములలో 19 రకాలైనటువంటి మనుషుల వలన అపాయకరమైన కాలములు వస్తాయని వాక్యము స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. ఈ 19 రకాలైనటువంటి మనుషులు ఒక్కొక్కరిని మనము చూసినట్లయితే, మొదటిది స్వార్థప్రియులు. అవును, ఈరోజు మనుషులు స్వార్థముతో ఉంటూ ఉన్నారు. ఒకరికి సహాయము చేయాలన్నా, ఒకరి పట్ల ప్రేమ చూపించాలి అన్నా, ఒకరితో మరి మసులుకోవాలి అన్నా, ఎక్కడ చూసిన కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ మనుషులు స్వార్థముతో ఉంటూ ఉన్నారు. స్వార్థప్రియులు అనేకము. వీరు ప్రపంచవ్యాప్తముగా మరి స్వార్థముతో జీవిస్తూ ఉంటూ ఉండగా దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. స్వార్థ ప్రియులకు నువ్వు విముఖుడవై ఉండాలి. స్వార్థముతో ఉన్న వారి పట్ల మనము విముఖత చూపించకపోయినట్లయితే, వారి పట్ల మనము జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే, అలాంటి స్వార్థ ప్రియులను బట్టి మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనం పొందుకోలేకపోతాము. ఆ నిత్యత్వానికి మనము దూరమయ్యే ప్రమాదము ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనుషులు స్వార్థ ప్రియులు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మరి రెండవది మనం గమనించినట్లయితే ధనాపేక్షులు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము అని పరిశుద్ధ వాక్యము మనకి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంది. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉండును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరరు అనే వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ చివరి దినాల్లో ధనాపేక్షలు ఎక్కువైపోతారండి. ధనము సంపాదించాలనే ఆలోచన, ధనము మీదనే వ్యామోహము, ధనమును బట్టి భక్తిని పాడు చేసుకొని, ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకొని దేవునికి దూరం అయిపోయిన వారు అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. కనుక మనము ధనాపేక్షల పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. అట్టి వారికి మనము విముఖులమై ఉండాలి. ఒక్కొక్కటిగా మనం ముందుకెళ్ళినట్లయితే, బింకములాడువారు అనగా
గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తమను బట్టి తాము గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తమ పిల్లల్ని బట్టి, ఆస్తిపాస్తుల్ని బట్టి, అందచందాలను బట్టి, హోదాను బట్టి వారు గర్విస్తూ, వారు గొప్పగా చెప్పుకుంటూ, గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రియులారా, బింకములాడువారు ప్రమాదము, వారికి మనము దూరముగా ఉండాలి. అలాగే అహంకారముతో కూడినటువంటి మనుషులు ఈ రోజున మనకు కనబడుతూ ఉంటారు. అహంకారం ఎక్కువైపోతుంది, అహంకారులు ఎక్కువైపోతున్నారు. అహంకారము మరి ఎన్నటెన్నటికి దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కాబట్టి అహంకారులు ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరరు. కాబట్టి అహంకారులకు మనము విముఖులమై ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే దూషకులు, ప్రతి విషయానికి దూషించేవారు ఉంటారు. దైవజనుల్ని దూషిస్తారు, తల్లిదండ్రుల్ని దూషిస్తారు, కుటుంబంలో కొందరిని దూషిస్తారు, సంఘములో కానీ సమాజంలో కానీ కొందరిని దూషిస్తారు. దూషించేవారు ఎక్కువైపోతారండి. దూషణ వారి అలవాటే దూషణ, వారి జీవిత విధానమే దూషణ. కాబట్టి దూషకులకు మనము దూరముగా ఉండాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అతి ప్రాముఖ్యమైనది, ఈరోజు కుటుంబాన్ని విచ్ఛిన్నము చేస్తున్నటువంటిది, కుటుంబాన్ని బాధలోనికి నెట్టివేస్తున్న ఒక ప్రమాదమైనటువంటి మనిషి యొక్క లక్షణం ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు. అబ్రహాము, ఇస్సాకు జీవితంలో మనము చూసినట్లయితే తండ్రికి లోబడ్డ కుమారుడు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున అనేకులు కూడా తల్లిదండ్రుల పట్ల విధేయత లేనటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, ఇదిగో మనం గమనించాలి. వాక్యము తెలియచేస్తా ఉన్నది, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదండ్రులు నీవు సన్మానించాలి అని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటే, ఈరోజు అనేక మంది ప్రజలు ఈ రోజున తల్లిదండ్రుల పట్ల అవిధేయత కలిగి ఉన్నారు. వారి మాటను నిర్లక్ష్యము చేసేవారు, వారి మాటను పెడిచెవన పెట్టేవారు, వారికి విధేయత చూపించకుండా అవిధేయత కలిగి వారి మీదికి వెళ్ళేటటువంటి పిల్లలు ఈ రోజున చాలామంది ఉన్నారండి. కనుక తల్లిదండ్రులకు అవిధేయులైన వారు ఉన్నారు. అలాంటి వారికి మనము దూరముగా ఉండాలి. మనం గమనించినట్లయితే అపవిత్రులు ఉన్నారు. వారి ఆలోచనలో అపవిత్రం, వారి నడవడికలో అపవిత్రం, వారి కార్యాలలో అపవిత్రం, వారి ప్రవర్తనలో అపవిత్రం, వారి చూపుల్లో అపవిత్రం. అపవిత్రముకు మనము దూరముగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధులైన దేవుడు. ఆయన బిడ్డలమైన మనమందరము కూడా పరిశుద్ధమైన జనాంగము. కాబట్టి మనం పరిశుద్ధముగా ఉండాలి. అపవిత్రులకు మనము దూరముగా ఉండాలి. ఆ తర్వాత చూస్తే అనురాగరహితులు, వీరు ప్రేమ లేనటువంటి వారండి. అనురాగము లేదు, ప్రేమ లేదు, స్వార్థపూరితమైన ఆలోచన చేత ప్రేమ లేకుండా అనురాగరహితులు ఈరోజు మనకు కనబడుతూ ఉన్నారు. వారు సంఘంలో ఉన్నారు, కుటుంబాల్లో బహుశా ఉన్నారేమో, సమాజంలో ఉన్నారు. ఇలాంటి అనురాగరహితుల్ని, ప్రేమ లేని వారిని మనము దరి చేర్చుకోకుండా వారికి మనము దూరముగా ఉన్నట్లయితే మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఇవన్నీ కూడా మనము చూస్తే అంత్య దినములలో మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క నడవడిక, జీవిత విధానం, వీరి ద్వారా అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. క్రూరత్వం పెరిగిపోతుందండి. క్రూరులు ఎక్కువైపోతున్నారండి. చంపడానికి కూడా వెనకడుగు వేయట్లేదండి. చాలా సులువుగా చంపేస్తున్నారు. ఈ రోజున మనము మరి వార్తాపత్రికల్లో చూసినట్లయితే, మనం వార్తలు చూసినట్లయితే ఎటు చూసినా చెడు వార్తలు మనం వింటున్నాం. నరహంతకులు ఎక్కువైపోతున్నారు, హంతకులు ఎక్కువైపోతున్నారు, హత్యలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ప్రియులారా, క్రూరులు కానీ, ద్రోహులు కానీ, సజ్జన ద్వేషులు కానీ, అజితేంద్రియులు కానీ, అపవాదకులు కానీ మరి ఎక్కువైపోతున్నారు. గర్వాంధులు ఎక్కువైపోతున్నారు. గర్వం, ప్రతి దానికి గర్వం. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వము మరి చూడండి ఎక్కువైపోతుంది మనుషులలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి వీటన్నిటికీ కూడా మనము చాలా చాలా జాగ్రత్తగా మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అనగా అతి ప్రాముఖ్యమైనటువంటి ఇక్కడ రెండు విషయాలు మనకి గమనించినట్లయితే, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. అనగా ఈ రోజున మనము చూసినట్లయితే అన్ని విషయాల్లో కూడా మనిషి సుఖపడాలి అనుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒకానొక సందర్భంలో మనం గమనించినట్లయితే, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని ఒక వ్యక్తి మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. నీ కొరకు నేను సమస్తాన్ని నేను సంపాదించి పెట్టాను, నువ్వు సుఖపడు అనగా దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు కూడా ఈ చివరి దినాల్లో మనకు కనబడుతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారికి మనం విముఖత చూపించాలి, వారికి మనము దూరముగా ఉండాలి. ఆఖరి 19వ రకమైనటువంటి వ్యక్తిని మనము చూస్తే
పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని పొందుకోనివారు. అంటే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారునై ఉందురు. 5వ వచనం ఆఖరి మాటలో రాయబడింది, పైకి భక్తి కలిగిన వారి వలె కనబడతారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు ఈరోజు చాలామంది ఉన్నారు. ఈ వాక్యాన్ని పట్ల మనం శ్రద్ధగా ఆలోచించినట్లయితే ప్రియ దైవ జనాంగమా, యోబు విషయంలో మనము చూద్దాం. నీవింకను యథార్థత వదలకయుందువా అని అన్నప్పుడు నీవు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావని తన భార్యను గద్దించిన యోబు. దేవుని నుండి మనము సుఖమే కోరుకోవాలా అని అన్నాడు. నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, సమస్తము దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోతూ ఉన్నాడు, ఆయనకే మహిమ కలుగునుగా అని చెప్పినటువంటి యోబు విషయంలో మనం గమనిస్తే ఆయన ఉన్నప్పుడు అదే భక్తి కలిగి ఉన్నాడు, ఆయన లేమిలో కూడా అదే భక్తి కలిగి ఉన్నాడు, ఆయన కుటుంబంలో ఆశీర్వాదాలు ఉన్నప్పుడు అదే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కుటుంబంలో జరగరాని సంఘటన, ఓ భయంకరమైన ప్రమాదము జరిగినప్పుడు, కీడు సంభవించినప్పుడు కూడా అదే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. భక్తిని కలిగినటువంటి మనము, పైకి భక్తులుగా ఉన్నటువంటి మనము, పైకి భక్తి కలిగిన వారి వలె ఉన్న మనము దాని శక్తిని ఆశ్రయించే వారై ఉండాలి. ఈరోజు దేవుడు తమ జీవితాల్లో కార్యాలు జరిగించట్లేదని, వారి ప్రార్థన దేవుడు వినట్లేదని, వారి యొక్క ఆలోచనలు, ఉద్దేశములు, వారి యొక్క తలంపులు స్థిరపరచబడట్లేవని, నెరవేర్చబడట్లేదని, దేవుడు వారిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాడని ఈ రోజున భక్తి జీవితాన్ని వదులుకునేవారు చాలామంది ఉన్నారండి. మనం గమనించినట్లయితే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నగోలు ఉన్నటువంటి ప్రాంతము ప్రతికూలమైనటువంటి ప్రాంతం. దేవుని ఆరాధించడానికి కూడా ఏమాత్రము అవకాశం లేనటువంటి ఆ ప్రాంతంలో వారు జీవిస్తూ ఉండగా చూసారండి, వారి భక్తిని బట్టి దానియేలుకు కష్టం వచ్చింది, తీసుకెళ్లి సింహాల గుహల్లో వేశారు. వారి భక్తిని బట్టి షడ్రకు, మేషకు, అబేద్నగోలని అగ్నిగుండంలో వేశారు. అప్పుడు వారు ఏమన్నారండి? మీరు అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా మేము మా దేవుణ్ణి ఆరాధించటము మానుకోము, మీరు చెప్పినట్టుగా నడుచుకోము. ఒకవేళ మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తే మమ్ములను తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినప్పటికీ, రక్షించి కాపాడకపోయినప్పటికీ మేము చావడానికైనా సిద్ధము, కానీ మీరు చెప్పినట్టుగా మేము నడుచుకోము అని షడ్రకు, మెషకు, అబేద్నగోలు సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలు అన్నారు. వారి యొక్క భక్తి జీవితాన్ని వారు నిరూపించుకున్నారండి. వారు పైకి భక్తి కలిగిన వారి వల్ల కనిపించారు, లోపల కూడా దాని శక్తిని పొందుకున్నారు. యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగోలు తమ యథార్థతను విడిచిపెట్టలేదు, తమ భక్తిని విడిచిపెట్టలేదు. వారు పైకి భక్తి కలిగిన వారి వల్ల కనబడుతున్నారు, లోపల దాని శక్తిని పొందుకున్న వారై కూడా వారు ఉన్నారండి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా దేవుని యొక్క విషయంలో అలసిపోయి ఉన్నావేమో, సొమ్మసిల్లి ఉన్నావేమో, అనగా దేవుడు నీ ప్రార్థన వినట్లేదని, దేవుడు నీ కుటుంబాల్లో కార్యాలు జరిగించట్లేదని, బహుశా మీ కుటుంబంలో నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు ఇంకా సమాధానం ఇవ్వట్లేదని నువ్వు నిరాశ పడిపోతూ ఉన్నావేమో. నీ భక్తి విషయంలో నువ్వు పైకి మాత్రమే భక్తి కలిగి ఉండి కూడా లోపల శక్తిని ఆశ్రయించువాడిగా నీవు ఉన్నావేమో. శ్రద్ధగా విను, దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి లోపల ఆ శక్తిని ఆశ్రయించని వారికి నీవు విముఖుడవై ఉండాలి అని. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుడు ప్రార్థన విననంత మాత్రాన చూడండి, గమనించాలి, ఆయన ప్రతిదానికి సమయం ఉన్నదండి. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనమందరము దీన మనస్కులై ఉండాలి. ఆయన తగిన సమయమందు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకు తెలుసు మనం ఎన్నో అక్కరలు కలిగి ఉన్నాం, ఎన్నో అవసరతలు కలిగి ఉన్నాం, ఎన్నో విషయాలను బట్టి ఎన్నో రోజులుగా మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని మందిరంలో, అయినప్పటికీ సమాధానము రావటం లేదా? అయితే విను ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ సమయంలో నీకు సమాధానం ఇవ్వాలో, ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద నీవు నేను దీన మనస్కులై ఉండాలి. అంతేకాని ప్రార్థన వినట్లేదని, నీ కుటుంబంలో, నీ జీవితంలో కార్యాలు జరిగించట్లేదని, నువ్వు అనుకున్నది సాధించట్లేవని, నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవట్లేదని నీ భక్తిని విడిచిపెట్టి ఆ శక్తిని ఆశ్రయించని వాడిగా నీవు ఉన్నావేమో. అందుకని ఈ 19 రకాలైనటువంటి జనాలను మనకిక్కడ చూపిస్తున్నాడండి. అంత్యకాలములలో ఈ 19 రకాలైనటువంటి మనుషుల వలన
అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. వీరి ద్వారా ఒకానొక సందర్భంలో సంఘము విచ్ఛిన్నమైపోతుంది, సంఘములో ఐక్యత దెబ్బతినిపోతుంది, సంఘములో ఆత్మీయత చెదరగొట్టబడుతుంది. వీరి ద్వారా కుటుంబము విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉన్నది, కుటుంబంలో ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉన్నది. వీరి ద్వారా కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల కానీ, పెద్దల చిన్నుల పట్ల కానీ, కుటుంబంలో ఉన్న విశ్వాసులు, కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల పట్ల మరి ప్రమాదము జరుగుతుందని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. వీరి ద్వారా అపాయకరమైన కాలాలు వస్తాయి. కాబట్టి ఈ 19 రకాలైనటువంటి మనుషులకు మనము విముఖులమై ఉండాలని స్పష్టంగా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 19 రకాలైనటువంటి మనుషులకు నువ్వు దూరముగా ఉన్నట్లయితే ఆయన రాకడలో నువ్వు ఎత్తబడగలుగుతావు. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొంటావు. ఆయన నిన్ను తీసుకుని వెళ్ళి ఆ నిత్య రాజ్యంలో యుగయుగాలు ఆయనతో సంతోషించే భాగ్యాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఇంకొక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుకొందురని మొదట మీరు తెలుసుకొనవలెను. చూసారా, ఇక్కడ కూడా అంత్యదినములు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వస్తారు. వారి యొక్క అపహాసము ఎలా ఉంటుంది అనంటే, వారు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. ఈ అంత్య దినములలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను. 1 తిమోతి 4:1 మనం చదువుకున్నట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇది ఓ ప్రమాదమైనటువంటి హెచ్చరిక. సహోదరి సహోదరులారా, మనలో అనేకులు కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసములోనే భ్రష్టులైపోతారంటండి. ఇలా విశ్వాసములో భ్రష్టులు అవ్వడం బట్టి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఆయన వచ్చినప్పుడు విడువబడేవారిగా ఉంటారు. కాబట్టి ఎవరైతే అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మలయందును లక్ష్యముంచుతారో, ఎవరైతే దయ్యముల బోధయందు లక్ష్యముంచుతారో వారు విశ్వాస భ్రష్టులు అవుతారు. కనుక మనం ఇక్కడ ఈ ప్రమాదమైన హెచ్చరికను మరి దృష్టిలో ఉంచుకొని మనము వేషధారణ వలన, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు మనము లక్ష్యం ఉంచకుండా ఉండాలి. రెండవది, దయ్యముల బోధయందు మనము లక్ష్యం ఉంచకుండా దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా సత్యమును ప్రకటిస్తున్న సత్య వాక్కును బట్టి మనము సత్యానికి మనము లోబడాలి. నీ పిల్లలు సత్యమును గూర్చి నడుచుకుంటున్నారు, సత్యమును విని అంగీకరిస్తున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమునందు వారిని ప్రతిష్ఠిత చేయము అనే లేఖన భాగం మనము చదువుతుంటాం. ఆయన వాక్యమును బట్టి, ఆయన సత్యములో మనం ప్రతిష్ఠితులమై ఏనాటికి కూడా అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచే ఆత్మలయందు మనము లక్ష్యం ఉంచకూడదు. అందులోనే దయ్యముల బోధయందు మనము లక్ష్యం ఉంచకూడదు. ఇలాంటివి మనము జరిగించినట్లయితే, ఇలాంటి వారికి మనము లోబడినట్లయితే, ఇలాంటి వారి యందు మనము లక్ష్యం ఉంచినట్లయితే మనము దేవుని రాకడలో విడిచిపెట్టబడతాం. కడవరి దినములలో కొందరు ఈ రకముగా విశ్వాసములో భ్రష్టులు అవుతారు. కాబట్టి నీవు నేను ఆ కొందరిలో మనం ఉండకూడదని, అలాగ విశ్వాసంలో భ్రష్టులు అవ్వకూడదని దేవుని వాక్యం ఇక్కడ మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనము ఆఖరిగా చదువుకొని ఈ యొక్క వాక్య సందేశమును ముగించుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంతకుముందు
అంత్యదినములలో, కడవరి కాలములలో కొందరు అపహాసకులు వచ్చి అపహసిస్తారు. ఏమని? ఆయన రాకడ గూర్చిన వాగ్దానము ఏమాయను అని. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వాగ్దానము, సిలువను గూర్చిన వార్త వెరితనమై ఉండవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, రక్షింపబడుచున్న మనకు మాత్రము అది దేవుని శక్తి అయినది. సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మనందరికీ దేవుని శక్తి అయితే, నశించిపోతున్న వారికి అది వెర్రితనముగా కనబడుతూ ఉన్నది. ఈరోజు సిలువను గూర్చిన వార్త మనం ప్రకటిస్తూ ఉన్నాం. సిలువను గూర్చిన వార్త మనం వింటూ ఉన్నాం. ప్రకటించిన తోడానే అనేకుల జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మనము సిలువను గూర్చిన వార్త వింటూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగించి మనల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతూ ఉన్నాడు. ఈ ఆత్మ సంబంధమైన మందిరం దేవుడు వచ్చినప్పుడు వధువు సంఘముగా, ఎత్తబడే సంఘముగా ఆయన కొరకు సిద్ధపరచబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి నశించిపోతున్న వారికి అది వెరితనము. అలాంటి నశించిపోతున్న వారి పట్ల మనము మన వైఖరి ఎలా ఉండాలనేది ఇక్కడ ఇంకొక రకమైనటువంటి వాక్య సందేశము, హెచ్చరికగా మనకు చూపిస్తూ ఉంది. కనుక ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, సిలువను గూర్చిన వార్త రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి, కానీ నశించిపోతున్న వారికి అది వెరితనముగా కనబడుతూ ఉంది. ఈ సిలువను గూర్చిన వార్త మనం వింటూ అనేకులకు వినిపిస్తూ ఈ రక్షణ సువార్తను మనం ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని మనం వ్యాప్తి చేస్తూ అనేకులకు మనం ప్రకటిస్తూ ఆయన రాజ్యము కొరకు మనం అందరము ఎదురు చూస్తూ ఆయన రాకడలో మనం ఎత్తబడే వారిగా ఉండాలని. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. కాబట్టి అపాయకరమైన కాలాలు వచ్చినప్పుడు ఈ 19 రకాలైనటువంటి మనుషులకు మనము దూరముగా ఉండాలని స్పష్టంగా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి మన జీవితాలు అప్పగించుకొని ఆయన చేతుల్లో మనం పెడదాం. ఎందుకు అంటే మన దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది, మనమందరము కూడా దేవుని మాటకు మనము లోబడాలి, దేవుని చిత్తానికి మనము లోబడాలి. అంత్య దినములలో మనము చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలని ఈ వాక్యము ద్వారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు నన్ను మనలందరినీ కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఉండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదం పొందుకొని మన వాక్యములో బలపడదాం. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని 19 రకాలైనటువంటి మనుషులు వారి జీవిత ప్రవర్తన విధానమును మాకు స్పష్టముగా మీరు తెలియపరిచి ఉన్నారు. వీరి ద్వారా మా భక్తి జీవితం పాడవకుండా, మా ఆత్మీయ జీవితం పాడవకుండా, విశ్వాసములో మేము భ్రష్టులైపోకుండా ఉండాలని నాయనా ఈ 19 రకాలైనటువంటి మనుషుల్ని మాకు పరిచయము చేశారు. వీరికి మేము విముఖులమై ఉండేటట్లుగా మీ ఆత్మచేత ప్రేరేపించి మమ్మల్ని ముందుకు నడిపించండి. నాయనా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, ఎవరైతే వాక్యము ద్వారా కట్టబడుతున్నారో, ఈ వాక్యము ద్వారా ఎవరైతే ఆశీర్వదించబడుతున్నారో వారందరి జీవితాల్లో మీరు కార్యములు జరిగించండి. వారి వారి అక్కర్లు మీరు తీర్చండి, వారి అవసరతలు మీరు తీర్చండి. మమ్మల్ని అందరినీ కూడా నాయనా మీ రాజ్యపు వారసులుగా చేర్చుకునండి. మీరు ఆకడ కొరకు ఎదురు చూస్తున్న మమ్మల్ని, మీరు ఆకడలో ఎత్తబడాలని ఆశిస్తున్న మమ్మల్ని మీ నిత్య రాజ్యములో యుగ యుగాలు మీతో నివసించే ఆ గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ కూడా దయచేయమని, వాక్యములో మమ్మల్ని స్థిరపరచుమని, వాక్యములో మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, వాక్యము ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. దేవుని యొక్క సర్వ సమృద్ధి, సకల ఆశీర్వాదము మీ అందరికీ సదా తోడై ఉండునుగాక. కింద స్క్రీన్ మీద కనబడుతున్న నా నంబర్కి మీ యొక్క ప్రార్థన అవస్థలు కానీ మీ స్పందన కానీ తెలియచేయాలని మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు hanokevangelism@gmail.comకి లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అను మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.